ఇంకా నువ్వు ఎట్లా తిరుగుతున్నావు మాకు అర్థం కావడం లేదని. ఆ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇంకా హెవీ ఇన్సులిన్ అవన్నీ చేసరికి ఇది ఇష్యూ క్రియేట్ అవుతుందండి, డయేరియా ఇష్యూ. ఆ డయేరియా ఇష్యూ క్రియేట్ అయ్యేటప్పుడు ఏం జరిగిందంటే, ఇంటే ఉంటుందమ్మా, మనం కొంచెం హెవీ డోసెస్ ఇది చేసామని చెప్పారు. నాకు ఆపరేషన్ కూడా చేశారు. అది ఏమంటే ఇప్పుడు ముస్లిమ్స్ కి తోలు కట్ చేస్తుంది వస్తాం, అది చేశారు. టోటల్ అన్నిటి ఆర్గన్స్ ఏమీ డ్యామేజ్ కాలేదు. ఈ షుగర్ లో ఆర్గన్స్ డ్యామేజ్ కాలేదంటే పెద్ద అదృష్టం నీకు అని చెప్పేసి. కాకపోతే యూరిన్ పోయే ప్లేస్ లో ఇన్ఫెక్షన్ అయిందని తోలు కట్ చేసాం. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంకా చిన్నగా ఇంకా పడకలైనా ఉంటుంది. బాత్రూమ్ పోవడం రావడం, తినేది డైజెషన్ కాక 15 సేపు మోషన్ పోవడం, అట్లా 3 ఏళ్లలో 120 kg నుంచి 40 kg వచ్చాయి. 3 ఏళ్లలో. ఇబ్బంది ఏం లేదు సార్, ధారాళంగా మోషన్స్ పోతానే ఎక్కించిన పోతానే ఉంటుంది. కడుపు నొప్పి దాదాపు 2 నెలలు 3 నెలలు అట్లుంటుంది సార్. ఏ హాస్పిటల్ కానీ ఎన్ని ఆల్మోస్ట్ 5 years చాలా హాస్పిటల్ తిరిగాను సార్. ఈ మధ్యనే కళ్ళు ఊడిపోతున్నాయి, కండిషన్ మందగిచ్చింది. లాంగ్ సైడ్. ఎంత ఏజ్ మీది? 38. కాకపోతే మీ ప్రోడక్ట్ యూజ్ చేసిన 20 minutes లో నాకు చాలా రిలీఫ్ ఉంది. సొంతంగా లేయగలుగుతున్నా, నడవగలుగుతున్నా, బాడీ పెయిన్స్ లేవు. అసలు ఇంతసేపు కూర్చోలేను. అప్పుడు 5 నిమిషాల పైన కూర్చోలేదు. 5 నిమిషాలు కూడా కూర్చోలేదు. 20 minutes జస్ట్ 20 minutes బెడ్ పెట్టుకున్నాను సార్. బెడ్ పెట్టుకున్నాను, వాటర్ తాగాను, బెడ్ పై పడుకున్నాను, పిల్లో యూజ్ చేస్తున్నాను. మ్యాట్రెస్ సార్. జస్ట్ 20 minutes లోనే సొంతంగా లేవగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. మాటలు కూడా మంచిగా వస్తుంది. మోడల్ లేట్ వస్తుందా? క్లియర్ గా వస్తున్నాయి. బాడీ పెయిన్, షర్ట్ పెయిన్ హెవీగా ఉన్నాయి సార్. స్పైనల్ పెయిన్ ఇప్పుడు అంతా రిలీఫ్. కొంచెం ఇట్లా అనుకుంటాండి ఎప్పుడప్పుడు కొంచెం బాత్రూమ్ కూడా ఫ్రీగా పోయేస్తున్నారు సార్. నిలబడుతున్నాను, నడుస్తున్నాను. మామూలుగా చెప్పి వాళ్ళమ్మ